ఏకలవ్యుడు అనగానే మనకి గుర్తొచ్చేది అతను ఒక గొప్ప శిష్యుడు అని. గురుదక్షిణగా గురువు బొటనవేలు అడిగితే ఒక మాట కూడా మాట్లాడకుండా ఇచ్చేసిన గొప్ప గురుభక్తి కలవాడు అని మనందరికీ తెలిసిందే. ఈరోజు వీడియోలో మనం అసలు ఏకలవ్యుడు ఎవరు, ద్రోణాచార్యుడు అతన్ని ఎందుకు శిష్యుడిగా అంగీకరించలేదో తెలుసుకుందామా? ఆగండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏకలవ్యుడు ఒక గిరిజన బాలుడు. అతడు తన గిరిజన కుటుంబంతో కలిసి నివసించేవాడు. చిన్నప్పటి నుంచి అతనికి ఒక ధనుర్ధారి అవ్వాలని ఒక కల ఉండేది. ఒకరోజు తను ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి తనకి విలువిద్య నేర్పించమని అడుగుతాడు. దానికి ద్రోణాచార్యుడు తను కేవలం బ్రాహ్మణులకు ఇంకా రాజకుటుంబానికి మాత్రమే నేర్పుతాను, నీకు బోధించలేను అని చెప్తాడు. ఏకలవ్యుడు దానికి బాధపడతాడు, కానీ వదిలిపెట్టలేదు. అతడు అడవిలోనే మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహం తయారు చేసి దానినే తన గురువుగా భావించాడు. ప్రతిరోజు ఆ విగ్రహం ముందు నిలబడి విలువిద్యను సాధన చేసేవాడు. రోజు సాధన చేస్తూ అతను చాలా నైపుణ్యాన్ని సాధించాడు. అది తెలుసుకున్న ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళి అతన్ని పిలిచి, నువ్వు నన్ను నీ గురువుగా భావించావు కాబట్టి గురుదక్షిణ ఇవ్వాలి అన్నాడు. ఏకలవ్యుడు సంతోషంగా అంగీకరించాడు. ద్రోణాచార్యుడు అన్నాడు, నాకు నీ కుడి బొటనవేలు గురుదక్షిణగా కావాలి అని. ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా భక్తితో తన కుడి బొటనవేలును కోసి ద్రోణాచార్యుడికి సమర్పించాడు. నీతి ఏంటంటే ఈ కథ మనకి కృషి, గురువు పట్ల గౌరవం మరియు అంకితభావం ఎంత ముఖ్యమో నేర్పుతుంది. నిజమైన గొప్పతనం పుట్టుకలో కాదు, కష్టపడి సాధన చేసే మనసులో ఉంటుంది.